ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు సభలో టీడీపీ సభ్యుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది టీడీపీ. తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బాదుడే బాదుడు అంటూ సభలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో ప్లకార్డుల పట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. Now I request to Sri TJR Sudhakar Babu to move the motion of thanks to Governor address. ఏపీ అసెంబ్లీ సమావేశాలని లైవ్ చూద్దాం. ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు, పెట్టాడా అని అడుగుతున్నాం. లేదు అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్క్రమించాడు. ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తానంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అధ్యక్ష, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుందాం, స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలోని అనేక మంది ప్రముఖులు, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, పూజ్య బాపూజీ కానీ, పూలే గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు మహిళా సాధికారత గురించి కోరుకున్నారు అధ్యక్ష. అనేక మంది ప్రముఖులు, దేశంలోని ప్రపంచంలోని అనేక మంది చేయలేని సంస్కరణలు, ఈ దేశంలోని అనేక మంది ముఖ్యమంత్రులు సాధించలేని విజయాలు స్త్రీ సంక్షేమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించారు అధ్యక్ష. ఈ రోజున చేయూత లాంటి కార్యక్రమం, ఆసరా లాంటి కార్యక్రమం, 0 వడ్డీకే రుణాలాంటి కార్యక్రమం, ఆ మహిళలకు ఇళ్లు కట్టించిన విధానం, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అధ్యక్ష, నేను చెప్పిన కార్యక్రమాల గురించి మీరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మహిళా అభివృద్ధి పైన, మహిళా సాధికారత పైన గవర్నర్ గారు పలకరించిన గణాంకాలు కానీ, గవర్నర్ గారి ప్రసంగంలో తీసుకొచ్చిన అంశాల మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబడిన సంస్కరణలు, లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిన సంస్కరణలు, ఇవే కదా అధ్యక్ష. మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళా సాధికారత జరిగిందని మేము చెప్తున్నాం. జరగలేదని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే అక్కడి నుండి బలలు కొట్టడం వల్ల ఏ ఉపయోగం ఉంది అధ్యక్ష? ప్రసంగం విని తప్పులుంటే, గణాంకాల్లో తప్పులుంటే చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. రోడ్డు సైడ్ అల్లరి బ్యాచ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు సభలోకి తెచ్చాడు. ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే పని? ఈరోజున మీరు గమనించండి అధ్యక్ష, చేయూత లాంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా విన్నారా? వైఎస్ఆర్ చేయూత లాంటి కార్యక్రమం అధ్యక్ష, 45 ఏళ్ళ నుండి నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలోని మహిళలకు ఆరోగ్యము అంతగా సరిగా ఉంటుంది. ఎందుకంటే అధ్యక్ష, చిన్న వయసులోనే పెళ్లి చేయబడి కూర్చుంటే లెగవలేక, లేస్తే కూర్చోలేక బాధపడిపోతూ ఆరోగ్యం సన్నగిలిపోయి పోషకాహార లోపం వల్ల బిడ్డలకు పోషణకు ఎంతో కష్టపడుతున్న తల్లికి
45 ఏళ్ళు వచ్చేసరికి ముసలితోనే రావటం, ఆ 45 ఏళ్ళు నిండిన మహిళలకు ఆసరాగా ఉండాలని మేము చూశారు అధ్యక్ష. ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు, ఇది రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు. దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు, మీరు స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారి జోలికి పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాకటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు. మీరు రౌడీల గుండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. అధ్యక్ష వైఎస్ఆర్ మీరు గమనించండి అధ్యక్ష, చేయూత లాంటి ప్రోగ్రాం ఎవరైనా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనే కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారని సవినయంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని వీళ్ళు గమనించమని చెప్పి అడుగుతూ అధ్యక్ష, మహిళా సాధికారత గురించి, మహిళల యొక్క ఆర్థిక స్తోమతను పెంచడం కోసం, వాళ్ళలో కొనుగోలు శక్తిని పెంచడం